ఆ! ఇది కాశ్మీర్ హిస్టరీ చూస్తే అసలు కాశ్మీర్ ఎలా వచ్చింది? అసలు కాశ్మీర్ అంటే ఏంటి? అసలు కాశ్మీర్ మీనింగ్ ఏంటి? అంటే ఏంటి? షిమీరా అంటే ఏంటి? ఇయన్నీ చూద్దాం. అసలు ఏన్షియంట్ మనం ఇప్పుడు దీని గురించి తెలుసుకోవడాలంటే ఒక దాని గురించి ఒక ఎవరొకళ్ళు రాసినయి గానీ, అక్కడ మన ఆర్కియాలజికల్ అని ఏదో ఒకటి తెలుసుకోవాలి. అలా ఫస్ట్ మనకు తెలిసిన కల్హానాస్ ఒక రాజతరంగిణి అనమాట. ఆ రాజ్యతరంగిణి అంటే ఏంటంటే రివర్ ఆఫ్ కింగ్స్. అంటే ఎవరెవరు పాలించారు కాశ్మీర్‌ని, అసలు కాశ్మీర్ హిస్టరీ తెలుసుకోవాలంటే రాజతరంగిణి చదువుకోవాలన్నమాట. ఇది ఎప్పుడు రాశారంటే 12th సెంచరీలో రాశారు. బై కల్హానా అనే ఒక అతను రాశాడనమాట ఆ రాజతరంగిణిని. ఎర్లెస్ట్ నోన్ హిస్టారికల్ క్రోనికల్ ఆఫ్ కాశ్మీర్ అంటారు. అంటే హిస్టారికల్ టైమ్ స్కేల్ ఆఫ్ కాశ్మీర్ని ఎలా రూల్ చేశారు, ఏం చేశారు అనేది ఇది. ఇది ఏం చేస్తుందంటే కంటిన్యూస్ దాని గురించి కాశ్మీర్ కథల గురించి, ఆ రూలర్స్ గురించి, మైథలాజికల్ కానీ, ఆ హిస్టారిక్స్ కానీ, యాంటిక్విటీ గురించి కానీ మొత్తం అంతా గురించి కానీ చెప్తుంది అనమాట. వాళ్ళు ఎటిమలాజికల్ కింద ఆరిజిన్ మిత్స్ గురించి కనుక చూస్తే కనుక కాశ్మీర్ అనే అర్థం ఏంటంటే అంటే వాటర్, షిమీరా అంటే ఏంటంటే టు డెసికేట్ అనమాట. డెసికేట్ అంటే ఏంటి? డ్రై అప్ అనమాట, డ్రై చేయడం. అంటే అసలు ఫస్ట్ ఇది ఒక వాటర్ కింద ఉండేది అనమాట. ఇది మొత్తం ఒక లేక్, పెద్ద లేక్ కింద ఉండేది ఈ కాశ్మీర్ అనేది. ఇది ఒక కశ్యపుడు అనే కింగ్ చేత ఇది యొక్క డ్రై చేసి, ఈ వాటర్ని డ్రై చేసి అది కాశ్మీర్ అయిందనమాట. డ్రై అప్ చేయడం వల్ల. అంటే ఒకప్పుడు పెద్ద లేక్, సతిసార్ అనే ఒక లేక్ అనమాట. దాన్ని ఈ యొక్క సేజ్ అయిన కశ్యపుడు దాన్ని చేశాడనమాట బై కట్టింగ్ త్రూ. ఎలాగా ఈ యొక్క బారామహిల్ హిల్స్ని కట్ చేస్తూ ఒక ఎలోయింగ్ సెటిల్మెంట్ చేయడం కోసం ఇలా చేశాడనమాట. తర్వాత అసలు ఫస్ట్ మనకు తెలిసిన ఏంటంటే మౌర్యన్ రూల్లో అనమాట. 3rd సెంచరీలో బీసీఏ ఆ టైంలో అశోకుడు ఫౌండెడ్ ఈ శ్రీనగర్ని ఫౌండ్ చేసింది అశోకుడు అనమాట. ఎందుకు? స్ప్రెడ్ బుద్ధిజం ఇన్ కాశ్మీర్లో, కాశ్మీర్ బుద్ధిజం స్ప్రెడ్ చేయడం కోసం. అందుకే మనం చూస్తాం ఈ యొక్క హిందూ షాహీస్ ముందు కూడా వాళ్ళంతా బుద్ధిజం అని చెప్తారనమాట. అందుకే ఇక్కడ ఈ మౌర్యన్ టైంలో ఈ యొక్క బుద్ధిజం స్ప్రెడ్ అయింది కదా శ్రీనగర్లో, అందుకు మనం చెప్తాను అనమాట. అకార్డింగ్ టు రాజతరంగిణి ప్రకారం అశోకుడు వాళ్ళ కొడుకైన జలుక అనే అతను కాశ్మీర్ని పాలించేవాడు అనమాట. జలుక అనే అతను. కాశ్మీర్ రూల్ అనేది ఫస్ట్ మనం చూస్తే కనుక ఫస్ట్ నుంచి 3rd సెంచరీ వరకు ఈ కనిష్క అనే అతను ఈ కండక్టెడ్ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఇన్ కుండల్వానా అనమాట. మోడర్న్ హర్వాన్ కాశ్మీర్లో జరిగిందనమాట. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ అనమాట. విచ్ లెడ్ టు రైస్ ఆఫ్ మహాయాన బుద్ధిజం అనమాట. అందుకే అక్కడ మహాయాన బుద్ధిజం కుషాన్ అనే అతను పాలించాడు అనమాట. డెస్పైట్ బుద్ధిజం యొక్క గ్రోత్ అయినా కానీ హిందూయిజం కంటిన్యూస్ టు హోల్డ్ అనమాట. అంటే నువ్వు అందుకే హిందూ షాహీస్ ముందేమో బుద్ధిజం ఉండేది. హిందూ షాహీస్ ఆ టైంలో ఈ యొక్క హిందూయిజం రన్ అయ్యేది అనమాట. ఇదనమాట. కుషాన్ ఎంపైర్ అనేది ఒక 3rd సెంచరీ నుంచి 375 వరకు ఉంది. ఆ టైంలో వీళ్ళు 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఇక్కడ అందులో కుషాన్ రూల్ అయిన కనిష్క అనే అతను 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ చేయడం కుండల్వానా కాశ్మీర్లో అనమాట. అంతేకాకుండా హిందూయిజం కంటిన్యూ టు హోల్డ్, అది హిందూయిజం కంటిన్యూ. తర్వాత ఎర్లీ మిడివల్ చూస్తే కనుక కాశ్మీర్ డైనాసిటీస్ చూస్తే కనుక కర్కోటక డైనాసిటీ ఉండేది. ఇది ఎవరు ఫౌండ్ చేశారంటే దుర్లభ వర్ధన అనే ఒక అతను ఉండేవాడు. వాడు కనుక్కున్నాడు దీన్ని. తర్వాత వచ్చిన నీలమత పురాణ అనే ఒక సాంస్క్రిట్ టెక్స్ట్ ప్రకారం కాశ్మీర్ ఆరిజిన్ అండ్ హిందూ రిచువల్ అనేది ఏమని నమ్ముతారంటే దీంట్లో మెన్షన్ చేసి ఉన్నాయని నమ్ముతారనమాట. నీలమత పురాణ అనే సాంస్క్రిట్ టెక్స్ట్లో కాశ్మీర్ ఆరిజిన్ గురించి, హిందూ రిచువల్స్ గురించి అన్నీ ఇందులో కంపైల్ చేసి మెన్షన్ చేసి ఉన్నాయని నమ్ముతారనమాట. ఇందులో వచ్చిన కర్కోటక డైనాసిటీ లో చూస్తే లలితాదిత్య ముక్తపెద అనే వాడు గ్రేటెస్ట్ రూలర్ అనమాట. నోన్ ఫర్ మిలిటరీ కాంక్వెస్ట్. ఎందుకంటే అతని టైంలో ఈ యొక్క ఎక్స్పాండ్ అవ్వడము, మిలిటరీ కాంక్వెస్ట్ సక్సెస్ఫుల్ అవ్వడము, స్పానింగ్ ఇండియా, సెంట్రల్ ఏషియా, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నిటిని చేయడం అనమాట. మెన్షన్ ఎందుకు దీని గురించి ఎక్కడ మెన్షన్ చేసిందంటే చైనీస్ ట్యాంగ్ డైనాసిటీ రికార్డ్స్లో మెన్షన్ చేసింది అనమాట. రెఫర్ టు యాజ్ దీన్ని అలెగ్జాండర్ ఆఫ్ ఇండియా అంటారు. అందుకే అతన్ని లలితాదిత్య ముక్తపెద అని అలెగ్జాండర్ ఆఫ్ ఇండియా అంటారు. ఇతను ప్యాట్రన్ ఆఫ్ ఆర్ట్స్. ఏమేమి ఆర్ట్స్?
ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆర్కిటెక్చర్ అనమాట. ఎందుకు ఇతను మార్తాన్ సన్ టెంపుల్ కట్టించాడు అనమాట. డెడికేట్ టు సూర్యదేవుడికి కట్టించాడు. కన్స్ట్రక్టెడ్ పరిహాస్పూర్ స్తూప అనే ఒక కట్టించాడు అనమాట. ఒక స్తూప కట్టించాడు, ఒక సన్ టెంపుల్ కట్టించాడు అనమాట. ఇది అందుకే కర్కోటక డైనాసిటీ అనేది గోల్డెన్ ఏజ్ ఆఫ్ కాశ్మీర్ అంటారు. అందుకే ఎప్పుడు 625 to 1339 వరకు ఉన్నారు. అందులో 724 to 760 అంటే ఈ 700స్లో బాగా పీక్లో ఉందన్నమాట. ఉత్పల్ డైనాసిటీ చూస్తే అవంతి వర్మన్ అనమాట. ఈ అవంతి వర్మన్ ఫౌండర్ ఆఫ్ ఉత్పల్ డైనాసిటీ కంట్రోల్డ్ ఫ్లడ్ వాటర్ ఆఫ్ ఊలార్ లేక్ అనమాట. ఊలార్ లేక్ అనేది ఫ్రెష్ వాటర్ లేక్ కదా. ఈ యొక్క ఊలార్ లేక్ ఇదేంటి అవంతి వర్మన్ ఈ ఫౌండర్ ఆఫ్ ఉత్పల్ డైనాసిటీ. ఈ యొక్క ఫౌండర్ ఆఫ్ ఉత్పల్ డైనాసిటీ అతను అనమాట అవంతి వర్మన్. కంట్రోల్ ఫ్లడ్ వాటర్ ఆఫ్ ఊలార్ లేక్. ఊలార్ లేక్ ఒక ఫ్లడ్ వాటర్ని కంట్రోల్ చేయగలడు. దాన్నే మహాపద్మ టు ఇంప్రూవ్ అగ్రికల్చర్ అనమాట. అగ్రికల్చర్ ఇంప్రూవ్ చేయడం కోసం ఈ యొక్క ఫ్లడ్ వాటర్ అనేది కంట్రోల్ చేసి అగ్రికల్చర్ మీద వెళ్లకుండా కొంచెం మంచిగా కాపాడగలిగాడు. బిల్ట్ అవంతి స్వామి టెంపుల్స్ అనమాట. అవంతీశ్వర అనే అవంతి స్వామి టెంపుల్స్ అనే కట్టించాడు అనమాట. తర్వాత వచ్చిన శంకర వర్మన్ అతను ఈడు కొడుకు అనమాట. అతను అవంతి వర్మన్ కొడుకు. ఇది అంటే మిలిటరీ క్యాంపెయిన్స్ పేరు పొందినవాడు అనమాట. తర్వాత చూస్తే యష్కారా డైనాసిటీ అనమాట అండ్ క్వీన్ డెడ్డా. ఈ యొక్క 958 నుంచి 1000 అంటే ఒక 50 ఏళ్ళు పాలించారు. డెడ్డా అనే అతను వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ రూలర్స్ అనమాట ఈ యష్కారా డైనాసిటీలో. ఇతను గ్రాండ్ డాటర్ అయిన భీమా షాహీ, గ్రాండ్ డాటర్ ఆఫ్ భీమా షాహీ ఈ దిడ్డ అనేది ఏంటి క్వీన్ దిడ్డ ఈ యొక్క ఆడావిడ అనమాట. క్వీన్ దిడ్డ అందుకే క్వీన్ అంటున్నారు. దిడ్డ అనే ఆవిడ మోస్ట్ పవర్ఫుల్ రూలర్. ఎందుకు ఈవిడ అసలు ఎవరు అంటే కనుక గ్రాండ్ డాటర్ ఆఫ్ భీమా షాహీ హిందూ షాహీ రూలర్ అయిన భీమా షాహీ యొక్క గ్రాండ్ డాటర్ అనమాట. ఈవిడి ఇక్కడ ఇచ్చిన ఈ యొక్క యష్కారా డైనాసిటీ వాడికి ఇచ్చిన మ్యారేజ్ చేశారనమాట. అంటే వీళ్ళకిచ్చి మ్యారేజ్ చేశారు. ఎవరు శ్యామగుప్తా అనే అతనికి మ్యారేజ్ చేశారనమాట. తర్వాత ఆయన పోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈవిడి తీసుకొని మంచిగా పాలించిందనమాట. తర్వాత సోల్ రోలర్గా ఎదిగిందనమాట. కల్హానా డిస్క్రైబ్స్ ఈవిడిని ఏమంటారు అంటే కల్హానా ఏం చెప్పాడంటే ఈవిడ చాలా రూత్లెస్గా చాలా ధైర్యశాలిగా ఎలిమినేటింగ్ రైవల్స్ ఆఫ్ మెయింటైనింగ్ పవర్ అనమాట. అంత బాగా మెయింటైన్ జరిగింది. ఎస్టాబ్లిష్డ్ టౌన్ సిద్ధాపూరా అండ్ కంకనపూరా అనమాట. ఈ యొక్క సిద్ధాపూర అండ్ కంకనపూర అనే టౌన్స్ను ఎస్టాబ్లిష్ చేయగలిగింది అనమాట. ట్రాన్స్ఫర్డ్ పవర్ టు హెర్ నెఫ్యూ అనమాట సంగ్రమరాజాకి ఈవిడ యొక్క ట్రాన్స్ఫర్ చేయగలిగింది అనమాట. ఫౌండింగ్ లోహరా డైనాసిటీ అనమాట. తర్వాత ఫౌండింగ్ ద లోహరా డైనాసిటీ. ఈ లోహరా డైనాసిటీని అంటే ఈవిడి ఫస్ట్ పాలించింది. తర్వాత లాస్ట్లో ఈవిడి నెఫ్యూకి ఇచ్చేసింది అనమాట సంగ్రమరాజా అనే అతనికి. అతనేమో లోహరా డైనాసిటీ కనుగొన్నాడు అనమాట. లేట్ మిడివల్ పీరియడ్లో ఈ హిందూ రూల్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. లాస్ట్ హిందూ రూల్ ఆఫ్ కాశ్మీర్ వచ్చి ఉద్యన్ దేవ్ అనే అతను ఇదనమాట పాలించాడు. ఆవిడ క్వీన్ అయిన కోటారాణి ఆవిడ కూడా రూల్ చేసింది. ఓవర్ థ్రోన్ వాజ్ ఎవరు ఈవిడిని తోసేశారంటే ఆవిడని డిఫీట్ చేశారంటే షామీర్ అనే అతను షామీర్ అనే వాళ్ళు దీన్ని రూల్ చేయగలిగారు. మార్కింగ్ ద బిగినింగ్ ఆఫ్ ముస్లిం రూల్ అనమాట. ఇస్లామిక్ రూల్ ఇన్ కాశ్మీర్ అనమాట. షామీర్ డైనాసిటీ అనేది ఫౌండ్ అయిందనమాట. షామీర్ డైనాసిటీ 1339లో ఇస్లామిక్ రూల్ ఇన్ కాశ్మీర్ అనమాట. పర్షియన్ కల్చర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. తర్వాత ఫిగర్స్ ఇస్లామిక్ కాశ్మీర్ అనమాట. వీళ్ళేంటి సూఫీ సెయింట్స్ అనమాట. మిర్ సయ్యద్ ఆలీ హమ్మదాని స్ప్రెడ్ ఇస్లాం, ఇంట్రడ్యూస్ పర్షియన్ హ్యాండీక్రాఫ్ట్స్ లైక్ పష్మినా వీవింగ్ ఇవన్నీ అనమాట. లైక్ షేక్ నూరుద్దీన్ నూరాని అనేవాడు ఫౌండర్ ఆఫ్ రిషి మూమెంట్ అనమాట. సూఫిజం అండ్ కాశ్మీర్ స్పిరిచువల్ ట్రెడిషన్స్ అన్నీ బ్లెండ్ అయినాయి అనమాట. తర్వాత లాల్ దెడ్ అనే అతను ఇలా
ఇలా యష్కర్ డైనాసిటీ ముస్లిం రూల్ అనమాట. సుల్తాన్ షామ్సుద్దీన్ షామీర్ డైనాసిటీ అనేది రూలింగ్ 222 ఇయర్స్ వరకు వాళ్ళు రూల్ చేశారు. కల్చరల్ కంట్రిబ్యూషన్ వచ్చి లల్లేశ్వరి అనమాట, లాల్ దెడ్. ఈ షామీర్ డైనాసిటీ అయిపోయిన తర్వాత చాక్ డైనాసిటీ ఉంది. ఇదనమాట. తర్వాత చాక్ డైనాసిటీ, తర్వాత మొఘల్స్, ఇలా జరిగిందనమాట. ఇప్పుడు కల్చరల్ కంట్రిబ్యూషన్ చూస్తే కనుక లల్లేశ్వరి, లాల్ దెడ్ ఆవిడ టైంలో శైవేత్ మిస్టిక్ పోయిటస్ ఇంట్రడ్యూస్డ్ వాక్స్ అనమాట, మిస్టిక్ పోయిటరీ. ఆ వాక్ అనే మిస్టిక్ పోయిటరీ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఉంది అంటే నీకు చూసుకుంటే కనుక ఫస్ట్ టైంలో వీళ్ళు దీనికి పేరేంటి, ఇది అసలు ఎవరు, దీని మీద ఉన్న మిత్ ఏంటి, తర్వాత వచ్చిన అశోక్ టైంలో ఎలా స్ప్రెడ్ అయింది బుద్ధిజం, తర్వాత వాళ్ళ కొడుకు పాలించాడు ఆ టైంలో ఏమైంది, తర్వాత వచ్చిన ఏన్షియంట్ ఇదేంటి కల్హానా టైంలో ఏం జరిగింది, బుద్ధిస్ట్ కౌన్సిల్ పెట్టారు, అది ఎలా జరిగింది, బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట శ్రీనగర్లో అశోక్ టైంలో. తర్వాత కల్హాన్ కుషాన్ టైంలో ఎలా జరిగింది, కుషాన్స్ ఈ కుషాన్స్ ఎలా జరిగింది అనమాట, స్ప్రెడ్ ఆఫ్ కుషాన్స్ కానీ. తర్వాత ఈ కుషాన్స్ ఏంటి, ఇదనమాట. తర్వాత వచ్చి 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ పెట్టారు. తర్వాత వచ్చి కర్కోటక డైనాసిటీలో గ్రేటెస్ట్ రూల్ ఆఫ్ అంటే గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఈ కాశ్మీర్ అంటారు. ఆ టైంలో అలా వచ్చింది. ఈ యొక్క టైంలో మెయిన్గా దుర్లభ్ వర్ధన్ ఫౌండరు. ఆ టైం తర్వాత లలితాదిత్య ముక్తపిత అనమాట, ఇతనే మెయిన్గా అనమాట. ఈ దుర్లభ్ వర్ధన్ టైంలో నీలమత పురాణ అనేది నీలమత పురాణ అనేది బిలీవ్డ్ అనమాట. ఇదేంటి నీలమత పురాణ అంటే అందులో అన్ని మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. అందులో కూడా దుర్లభవర్ధన్ టైంలో. తర్వాత లలితాదిత్య ముక్తపిత అనమాట, ఈ నోటెడ్ కాంక్రర్ అనమాట. ఎందుకంటే ఇతను మార్తాన్ టెంపుల్ ఒకటి, పరిహాస్పుర స్తూప అనేది కట్టించడము, ఇవన్నీ చేశారు అనమాట. మార్తాన్ టెంపుల్ ఇవన్నీ అనమాట. మెన్షన్ చైనీస్ ట్యాంగ్ డైనాసిటీ రికార్డ్స్లో కూడా మెన్షన్ చేసి ఉంది ఇతన్ని. ఇంకా ఉత్పల్ డైనాసిటీ అనమాట తర్వాత వచ్చింది. అవంతివర్మ అనమాట ఫౌండరు. ఫ్లడ్డింగ్ అంటే ఇతను ఓలార్ లేక్ ఫ్లడ్ అవ్వకుండా చేశాడు. అవంతీశ్వర అండ్ అవంతిస్వామి టెంపుల్స్ కట్టించాడు అనమాట. అంతేకాకుండా తర్వాత వచ్చిన శంకరవర్మన్ అనేది ఏంటంటే మిలిటరీ కాంక్వెస్ట్కి అతని పేరు అనమాట, యష్కరా డైనాసిటీ అనమాట. ఈవిడ టైంలో ఏంటంటే యష్కరా డైనాసిటీలో ఈవిడ మెయిన్, ఈ డైనాసిటీలో మెయిన్గా ఒక ఆవిడ గురించి మెయిన్గా అనమాట, క్వీన్ దిడ్డా. ఈవిడ చాలా రూత్లెస్ రూలర్ అనమాట. ఈ కళాన ఆవిడ చెప్తా ఉంటాడు. ఈవిడి సిద్ధపుర అండ్ కంకరపుర అనే 2 టౌన్స్ కనుగొంది అనమాట. ట్రాన్స్ఫర్ తర్వాత లోహరా డైనాసిటీకి ట్రాన్స్ఫర్ చేసేసారు. ఈ తర్వాత కోటా రాణి, ఈ కోటా రాణి అనే ఒక ఆవిడ ఉంది. అంటే ఈ లాస్ట్ హిందూ రూలర్ వచ్చి కాశ్మీర్లో అయితే ఉద్యన్ దేవ్ అనమాట. ఇంతకు ముందు వచ్చి కోటా రాణి అనేది ఇదనమాట. ఈ కోటా రాణి అనేది లాస్ట్ హిందూ రూలర్ ఆఫ్ అనమాట, డిఫాక్టో రూలర్ అనమాట. ఆ టైంలో తర్వాత ఆవిడ డెత్ తర్వాత హిందూ రూల్ ఎండెడ్ అయిపోయింది. ముస్లిం రూల్ అనేది సుల్తాన్ షామ్సుద్దీన్ అతను షామీర్ అనమాట, షామీర్ డైనాసిటీ అనమాట ఇది. ఆ టైం ముస్లిం అనేది 1330s ఆ టైంలో ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి నుంచి ఒక 250 ఇయర్స్ వరకు వీళ్ళు పాలించారు అనమాట. అప్పుడు కల్చరల్ ఇంటిగ్రేషన్స్ ఏమైనాయి, పష్మినా ఊలు కానీ, ఈ యొక్క లల్లేశ్వరి కానీ, శైవేత్ మిస్టిక్ పోయిటస్ సంబంధించి వాక్స్ అనేవి యాడ్ అవడము, ఇలాంటివి జరిగినాయి అనమాట. అది